ఒక చిత్రపటం వల్ల పెద్ద సమస్య. అది చాలా రుచిగా ఉంటుంది. తప్పించుకోండి. దాంట్లో ఏమో రాసుంది. ఏమై ఉంటుంది? చూస్తే పోలే. అదొక చిత్రపటం. ఖచ్చితంగా దీంట్లో ఉన్నట్టే వెళ్తే నిధి దొరుకుతోంది. నేను చిత్రపటాన్ని కనిపెట్టాను. దాన్ని తీసుకువెళ్ళబోతున్నాను. వాడు చెప్పింది నిధి చిత్రపటం గురించే కదా? అవును, నిధి చిత్రపటమే. అది మనకు కావాలి. నిధి మనకే దక్కాలి. ఏయ్ ఆగో. మీరు భయంకరమైన దొంగలు కదా. పర్వాలేదే, మా మొహాలు చూడగానే బాగానే గుర్తుపెట్టావు. సరే విషయానికి రా. మర్యాదగా నిధి ఉన్న చిత్రపటాన్ని మా చేతికి ఇచ్చే. కుదరదు. ఏంటి కుదరదా? కుదరదు కుదరదు. నేను నిన్ను ఇవ్వను. లేదు, నేను ఆగను. లేదు, నేను ఆగను. ఇదిగో. పగిలిపోయింది. మర్యాదగా దాన్ని ఇచ్చేయ్. నన్ను కాపాడండి. అదరగొట్టేశావు. నువ్వు బలశాలని నిరూపించావు. నేను ఏం చేస్తానో నీకు తెలుసు కదా. పరిగెత్తేస్తాను. తెచ్చిన చిత్రపటం కావాలి. ఏయ్ ఆగో, మేము వస్తున్నాం. ఆగో. అవును వస్తున్నాం. త్వరగాలే. ఆ చిత్రపటం మనకి కావాలి. ఇంత పెద్ద ఆకారం ఉండి ఏం ప్రయోజనం? సుంచెలకని చూసి భయపడుతున్నావే. ఇక్కడ 3 కొండలున్నాయి. దాన్ని దాటే మనం వెళ్ళాలి. సరే రా, వెళ్దాం. అదిగో అదే ఆ 3 కొండలు. ఆ కొండలు దాటి మనం అటువైపు వెళ్ళాలి. అక్కడే ఆ నిధి ఉంటుంది. ఇదే మొదటి కొండ. ఇదే రెండో కొండ. ఇదే మూడో కొండ. చిత్రపటంలో ఉన్నట్టుగానే ఉంది. ఓ, కానీ మనం దీన్ని ఎలా దాటగలం? అక్కడ మొసలుంది. నాకు చాలా భయంగా ఉంది. ఇటు చూడు దత్తచిన్, మనం దాన్ని దాటి వెళ్ళాలి. వేరే దారే లేదు. ఇక మీదట వాళ్ళ గొడవ మనకు లేదు. నిధి చిత్రపటం ఇప్పుడు మన చేతికి చిక్కింది. ఇది మనకే. వాళ్ళు ఖచ్చితంగా ఈ నీటిలో మునిగిపోయే ఉంటారు. వాళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక నుంచి మనము భయపడకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. నాకు భయం లేదు. మీరు ఇంకా బతికే ఉన్నారా? మొసలు మిమ్మల్ని తినేయలేదా? మేము తప్పించుకున్నాం. మీకు భయంగా లేదా? మొసళ్ళ దగ్గర నుంచి మీరు తప్పించుకోవచ్చు, కానీ నా నుంచి మీరు తప్పించుకోలేరు. నీకొకటి తెలుసా? ఈ ముసలి ఎవరో కాదు, నా దోతేచిన ఫ్రెండ్. త్వరగా నడపండి. చాలా థ్యాంక్స్ మిత్రమా. తను ఆ చిత్రపటాన్ని నవ్వులి కింద వేసేసాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఎందుకు ఒకసారి కలుపుదా, ఏమైనా తెలిసినా తెలుస్తుంది. ఇప్పుడు కాస్త అర్థం అవుతుంది.
అక్కడ కనిపించే అగ్ని పర్వతాన్ని దాటి వెళ్తే మనకు నిధి దొరుకుతుందని రాసుంది. అదిగో అటువైపే. దత్తోచిన్ వాళ్ళ వెనకాలే వెళ్ళిపోదాం. గొడవ చేయకుండా రండి. నాకు చాలా ఆయాసంగా ఉంది. దత్తోచిన్ దత్తోచిన్ నీకు చాలా కృతజ్ఞతలు. దత్తోచిన్ దత్తోచిన్ తిన్నగా పరిగెత్తుకు. వందలు తిరిగి పరిగెత్తుతారు. అమ్మయ్యా, మనం ఎలాగో అలా అక్కడి నుంచి తప్పించుకున్నాం. మనం వెతుక్కొని వచ్చిన నిధిని మనం ఎలా కనిపెట్టాలి? దత్తోచిన్ 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 దత్తోచిన్, నువ్వు దాన్ని కనిపెట్టేశావా? ఏంటది నిజా? దత్తోచిన్ అది నిధి కాదు, నిక్షేపం. దత్తోచిన్ నీదంటే ఇదేనా? దీనికోసమే ఇంత దూరం వచ్చామా? హారీ వీళ్ళని చూడటానికి అయితే దూరం వచ్చాం. విచిత్రమైన ఒక విత్తనం. దత్తోచిన్, కాపాడు. దత్తోచిన్ త్వరగా వచ్చి పట్టుకో. త్వరగా పట్టుకో. దత్తోచిన్ ఏంటిది? దత్తోచిన్ ఏమై ఉంటుంది? ఏదో ఒక ఆభరణంలా ఉంది. దత్తోచిన్ దీన్ని మనం ఇంటికి తీసుకువెళ్దాం. అమ్మని అడిగితే తెలుస్తుంది, కానీ ఇదేదో విచిత్రంగా ఉంది. సరేరా, లేట్ అయిపోయింది, బయలుదేరదాం. దత్తోచిన్ కానీ ఏమిటది? నీ చేతిలో ఏదో వింతగా కనిపిస్తోంది. ఇదేంటమ్మా? నాకు తెలియదు. ఇంతకు ముందు దాన్ని నేను ఎప్పుడు చూడలేదు. సర్లే, ఇంకా కొద్దిగా తినండి. సరే, నా వాడ ఇక్కడ పెట్టాను. ఏమైపోయింది? మీరు ముందే తినేశారు నాన్నగారండి. ఏమిటండి మీరు మరీ ఘోరంగా తయారవుతున్నారు? తిన్నది కూడా మర్చిపోయారు. లేదు, నేను ఇంతకు ముందు తినలేదు. నా కళ్ళు కప్పాలని చూస్తున్నారా? ఎవరు తీశారో చెప్పండి. దత్తోచిన్ నాన్నగారండి, దొత్తిచిని ఎప్పుడు అలా తీయదండి. దొత్తిచిని మన ముందే కూర్చొని తింటున్నాడు కదండి. వాడు ఖచ్చితంగా దాన్ని తీయలేదు. అలా అయితే దాన్ని ఎవరు తీసుంటారు? సరే, ఆ కనిపించకుండా పోయిందాన్ని వెతుకుదాం. అలాగే. ఇక్కడ లేదు. దత్తోచిన్ అన్ని చోట్ల వెతికాను. నా చేతిలోని మాంసపు ముక్క కనపడడం లేదు. ఏమిటి, నీ చేతిలోది కనపడడం లేదా? ఇక్కడే ఉండాలి. మీరే తీసుంటారేమో. ఏమంటున్నావు? ఖచ్చితంగా దాన్ని నేను తీయలేదు. మీరు తప్ప దాన్ని ఎవ్వరూ తీయరు. నిజం చెప్పండి. లేదు లేదు, నేను తీయలేదు. మీరు తీయలేదు,
తిన్నది కాక అబద్ధాలు చెప్తున్నారా? దొంగచ్చిన అలా చేయడం నిజం చెప్పండి. నాన్నగారండి, అమ్మ మీరు అనవసరంగా గొడవ పడకండి. కొట్టకు, నొప్పి పెడుతుంది. నేను తీయలేదు. మీరే తీశారు. మర్యాదగా నిజం ఒప్పుకోండి, లేకపోతే నా చేతిలో మీరు ఇవాళ అయిపోతారు. కాసేపు గొడవ పడకుండా ఉండండి. చెప్పేది వినండి. వద్దు, నొప్పిగా ఉంది. అలా అయితే ఎవరు తీసుకుంటారు? అలాగా అయితే చెప్పు, నువ్వు ఎవరిని వేలెత్తి చూపిస్తున్నావు? అక్కడ ఎవరు లేరు. అలాగైతే నువ్వేనా? చెప్పు దొంగచ్చిన. చూసారా, బాగా పెద్దదైపోయింది. ఎవరైనా కాపాడండి. పారిపోదాం, పదండి. పారిపోతే ఎలా ఉంటుందని ఎలాగైనా ఆపాలి. ఆ ఆలోచనకు పరిగెత్తు. అది వెనకాల ఉంటుంది. ఏం చేయాలో ఆలోచించండి. అదిగో ఆ కొండ పక్కగా వెళదాం. కొండ పైకి పరిగెత్తండి. త్వరగా త్వరగా. ఇక నేను పరిగెత్తలేను. ఇక మీద మనం ఇక్కడ ఉండకూడదు. పదండి, పారిపోదాం. భయపడకండి, ఈ బండ తీసి దాన్ని నెత్తి మీద వేసేస్తాను. నాకు సాయం చేయండి. దొంగచ్చిన దిక్కులు సాయం చేయి. ఎలాగోలా ఆ మృగాన్ని అంతం చేసేసాం. ఇక మనకు దిగులే లేదు. అది ఎందుకోసం మన వెంటే పడుతోంది? కొంపతీసి మనల్ని తినాలనుకుంటుందా? ఒకవేళ దానికి రాళ్ళు తినడం ఇష్టం లేదేమో, అందుకే మనల్ని తినాలని వెంటాడుతుందేమో. ఖచ్చితంగా అయితే అది మనల్ని తినేస్తుందంటారా? అది మనల్ని చూసేసింది. పారిపోండి. లాగతండి, లాగతండి, లాగతండి. అది నన్ను పట్టుకుంది. ఎవరైనా నన్ను కాపాడండి, నాన్నగారండి. గాన్ గాన్ నన్ను కాపాడండి, నాన్నగారండి. గాన్. యా! అది పువ్వులా మారిపోయింది. నాన్నగారండి, ఇది కదలడం లేదు. అలాగా, నువ్వు తప్పించుకున్నావు. సూపర్, నేను తప్పించుకున్నాను. యా! చాలా థాంక్స్ దొంగచ్చిన. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇంతవరకు నా జీవితంలో ఇటువంటి వింత సంఘటన నేను చూడనే లేదు. అద్భుతంగా ఉంది. నిజంగా ఇది చాలా విచిత్రంగా ఉంది. నిజంగా అది ఒక అద్భుతమైన విత్తనమే. చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును. అందరూ ఇష్టపడే వ్యవసాయం. పర్వాలేదు, నెమ్మదిగా తిను. తగిలింది. తిప్పుకొట్టింది. ఇదొకటి మాటి మాటికి వచ్చేస్తూ ఉంటుంది.
నన్ను తీసుకెళ్దాం అనుకున్నావా? నేను నీతో రాను కదా. ఏయ్, అంతలోనే ఏమిటా తొందర? నన్ను కిందకు దించొచ్చు కదా. సరే, నేనే వెళ్ళిపోతానులే. మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకో. ఎక్కడికి వెళ్ళిందో అడవి మృగం? నిన్ను ఊరికే వదిలిపెట్టను. ఏయ్, నిన్ను పట్టేసుకున్నాను. నిన్ను వదిలిపెట్టను. అవును, ఎందుకలా అరుస్తున్నారు? నేను ఈ అడవి మృగాన్ని పట్టుకున్నాను, కానీ నా వల్ల కావడం లేదు. నాకు కొంచెం సాయం చేయి. ఇదిగో వస్తున్నాను. హలో అమ్మా, నాన్నగారండి. మీరిద్దరు అక్కడే చూస్తున్నారండి. మేము ఈ అడవి మృగాన్ని పట్టుకున్నాం. అది మమ్మల్ని ఈడ్చుకు వెళ్తుంది, కాపాడు. గాన్, త్వరగా రా. దొత్తిచిన్ రా, వెళ్దాం. ఎంచక్క గొయ్యి తవ్వి అందులో గింజలు వేసి పంట నేను పండిస్తాను. ఏంటి అదురుతుంది? దొత్తిచిన్ని శక్తిని ఉపయోగించు. నీ వల్ల నేను పట్టుకున్న అడవి మృగం తప్పించుకుంది. నా గోధుమ పైరంతా నాశనం చేసేశారు. గోధుమ పైరు? గోధుమ పైరు అదేంటి? ఇదంతా నా వ్యవసాయ భూమి. ఎక్కడున్నారు? అదే గోధుమ. గోధుమ? మీకు అందరికీ గోధుమల గురించి తెలుసా? తెలీదు. మీరు పల్లెటూరు నుంచి వచ్చారా? ఎవరిని మీరు పల్లెటూరు అంటున్నారు? అమ్మా, కోప్పడకుండా ఉండండి. దీంతో మీరు ఏం చేస్తారు? అలా అడుగు. దీంతో చాలా రుచికరమైన ఆహారం తయారు చేస్తారు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? గోధుమతో తయారయ్యే ఆహారాన్ని రుచి చూద్దాం. ఈ గోధుమ ముద్దలో ఒక కర్రను దొప్పి ఇలా పట్టుకొని తినాలన్నమాట. ఇలాగే కదా చేయమని చెప్పారు. అవును, అలాగే. నేను దీన్ని కాల్చాను. అద్భుతం. చాలా రుచిగా ఉంది. చాలా బాగుంది. ఇంకా ఉందా? అయ్యో, వచ్చేసినాయి. అవన్నీ గోధుమలు తినేసి వెళ్ళిపోతాయి. దాన్ని పట్టుకోవడానికి బాణం కావాలా? ఖచ్చితంగా నాకు కావాలి. మిమ్మల్ని వదిలిపెట్టం. ఏమైంది? బాణంతో ఆ పక్షి నన్నే దెబ్బతీసే. సరే, మనం ఆ పక్షిని కొడదాం. అదరగొట్టేశావు. ఆ పక్షుల్ని ఎలా తరివి కొట్టాలో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది. ఆ, ఇక నుంచి నేను తెలివిగా ప్రవర్తించబోతున్నాను. నాకు ఇలాంటి పనులు చేయాలంటే చాలా ఇష్టం. ఆ, అలాగైతే ఈ రోజు మనం వ్యవసాయ పనులు చూద్దాం. ఆ. అలా చేస్తే రోజు రుచికరమైన వంటకాలు తినొచ్చు. రోజు మనం వ్యవసాయం చేస్తూ ఉంటే బాగుంటుంది. సరే, ఇక మీద మనం వ్యవసాయం చేద్దాం. నాన్నగారండి. ఇప్పుడు మన భూమిని తవ్వడం మొదలు పెట్టాలి. నా పని అయిపోయింది. సరే, నేను ఇక్కడి నుంచి తవ్వడం మొదలు పెడతాను. హయ్యస్స, 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 హయ్యస్స. ఏమిటా శబ్దం? భూమిలో నుండి నీళ్లు పైకొస్తున్నాయి. ఒక గొయ్యి తవ్వి దాంట్లో విత్తనాల్ని నాటాలి.
తెచ్చిన ఈ విత్తనాలు చాలా బాగున్నాయి. సరే మనం దీన్ని తిందాం. ఇద్దరు అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడున్నది మేమూతే. ఇప్పుడు చూద్దాం. ఖచ్చితంగా ఇందులోకి దూరలేదులే. వీటిని పట్టుకోవడం చాలా కష్టం. ఖచ్చితంగా మనం వ్యవసాయం చెయ్యలేం. అనుభవపూర్వకంగా చెప్తున్నాను, వ్యవసాయ పనులు మనం చేయలేమండి. మన వల్ల కాదు. మళ్ళీ నేను వ్యవసాయం చేయడం మొదలు పెడదాం అనుకుంటున్నా. మేము మళ్ళీ ఇదివరకట్లాగే ఆహారాన్ని సంపాదించుకుంటూ జీవిస్తాం. అదే కరెక్ట్. ఎవరికి తెలిసిన పనులు వాళ్ళు చెయ్యాలి. నిజమేనండి. సరిగ్గా చెప్పారు. మిగతా అన్ని పనుల కంటే కూడా వ్యవసాయం చాలా గొప్పది.